శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్న అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు ప్రస్తుతము 8వ తారీఖు ఏప్రిల్ 2024 సంవత్సరం రోజున సూర్యగ్రహణము సంభవిస్తుంది. ఈ సూర్యగ్రహణము మన భారతదేశంలో కనిపించదు. భారతదేశ కాలమాన రీత్యా ఈ సూర్యగ్రహణము మన భారతదేశంలో అంటే ఆ సమయానికి కనుక చూస్తే అమెరికాలో గ్రహణం జరుగుతుంటుంది. మన కాలమాన రీత్యా చూస్తే రాత్రి 9 గంటల నుంచి ప్రారంభం చేసి 9:20 అంటారు. సో 9:20 నుంచి ప్రారంభం చేసి రాత్రి 2 గంటల వరకు అంటే మరునాడు అంటే 9 ఏప్రిల్ 2 AM వరకు ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఆద్యంత పుణ్యకాలము దాదాపుగా 5 గంటల 20 నిమిషాల సమయంలో ఉంటుంది. ఇలాంటి గ్రహణము అమెరికాలో మళ్ళీ రాబోయేటువంటి 30 సంవత్సరాల వరకు ఇలాంటి గ్రహణం కనబడదు. అమెరికాలో ఇప్పటికే ఈ గ్రహణం గురించి అని చెప్పి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా చేసి పెట్టుకున్నారు. చాలా జాగ్రత్తలు కూడా పడుతున్నారు. ఇది భారతదేశంలో మాత్రం కనబడదు. భారతీయులకి ఈ గ్రహణము వర్తించదు. గ్రహణ సూతకం వర్తించదు. గ్రహణ నియమాలు వర్తించవు. గ్రహణం సమయంలో ఇల్లు కడుక్కోవడాలు ఏమీ అక్కర్లేదు. సాధారణమైనటువంటి జీవన విధానమే గడపొచ్చు. గ్రహణానికి మామూలు జీవితానికి ఏ సంబంధం లేదు. మామూలుగానే గడపచ్చు. దేవాలయాలు మూయడాలు ఏమీ లేదు. కాకపోతే ఈ గ్రహణ సమయం అనేది ఏమిటంటే గనక పర్వకాలము. ఇది బాగా గుర్తించండి. చాలా మందికి దీని మీద జ్ఞానం లేదు. వృద్ధ వాసిష్ఠ సంహిత అని ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో దీనికి సంబంధించిన వివరణ ఉంటుంది. అలాగే బృహత్ సంహిత అనే దాంట్లో కూడా దీనికి సంబంధించిన వివరణ ఉంటుంది. కశ్యప సంహితలో కూడా వివరణ ఉంటుంది. మీకెవరికైనా చదువు రాకపోతే, సంస్కృతం రాకపోతే సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గర కూర్చొని వెళ్ళి ఆ గ్రంథాలు తీసి గ్రహణం యొక్క వివరణాత్మకాలు మొత్తం కూడా తెలుసుకోండి. తెలుసుకోకుండా మాట్లాడకండి. ఎందుకోసమంటే ఈ మధ్య చాలా మంది ఏంటంటే గ్రహణం గురించి భయపెడుతున్నారు అంటున్నారు. నేను ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్తున్నాను. లాస్ట్ టైం చంద్రగ్రహణం జరిగినప్పుడు కూడా చెప్పాను, ఈ గ్రహణము భారతీయ వాసులకు వర్తించదు అని చెప్పాను. అయితే వృద్ధ వాసిష్ఠ సంహిత ప్రకారం ఏం చెప్తుంది అని అంటే, గ్రహణము ఎప్పుడైతే ఏర్పడుతుందో అది భూమండలంలో ఎక్కడైతే గ్రహణం కనిపిస్తుందో అక్కడ గ్రహణం యొక్క ప్రభావము 75 నుంచి 100% ఉంటుంది. ఎక్కడైతే గ్రహణము కనబడదో అక్కడ 25% నుంచి 50% వరకు ప్రభావం ఉంటుందనేది వృద్ధవాసిష్ఠ సంహితలో చెప్పారు. కాబట్టి తెలిసి తెలియక మాట్లాడకండి. అన్నీ తెలుసుకొని మాట్లాడండి. నేను డాక్టర్ ప్రదీప్ జోషి. నేను PhD చేశాను. నేను సంస్కృతంలో పట్టా తీసుకున్నాను. MA సంస్కృతంలో MA చేశాను, మాస్టర్ ఇన్ ఆర్ట్స్. సో MA సాంస్క్రిట్, MA ఆస్ట్రాలజీ, MSc యోగా థెరపీ, PhD ఇన్ ఆస్ట్రాలజీ. 4 డిగ్రీలు ఉన్నాయి నా దగ్గర. నేను ఏది మాట్లాడినా ఊరికే మాట్లాడను. సప్రమాణంగా ఉంటేనే మాట్లాడతా. మీకు నిజంగా నాతోటి మాట్లాడాలంటే ఎనీ టైం మా ఆఫీస్కి రండి, కూర్చోండి, నాతోటి మాట్లాడండి. డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. గ్రహణ కాలము పర్వకాలం అని చెప్పారు. మనకి గణపతి అథర్వ శీర్షంలో కూడా చెప్పారు. సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమా సన్నిధౌ వా జప్త్వా సిద్ధమంత్రో భవతి అని చెప్పారు. సూర్యగ్రాహి అన్నారు. అంటే సూర్యగ్రహణం అప్పుడు కూడా గణపతి అథర్వ శీర్షము చదివి ప్రథమా సన్నిధౌ వా జప్త్వా సిద్ధమంత్రో భవతి అన్నారు. ఏదైనా ప్రతిమ కానీ యంత్రం పెట్టుకొని చెప్తే వారికి సిద్ధమంత్రం కలుగుతుందని చెప్పారు. ఇలా శాస్త్రానుకూలంగానే చేస్తున్నాం, సశాస్త్రీయంగానే చేస్తున్నాం. ఏది శాస్త్రానికి విరుద్ధంగా చేయట్లేదు అని గుర్తించండి. అలాగే ఈ మధ్య ఒక పెద్ద ఆయన అంటే మాకు చాలా గౌరవము. నేను ఎంతోమంది కూడా సజెస్ట్ చేస్తాను, ఆయన వీడియోలు చూడండి అని చెప్తాను. రామాయణం గురించి కానీ, ఎక్కడైనా సినిమాలో తప్పుగా చూపించినా కానీ, సనాతన ధర్మం గురించి కానీ చాలా మహాద్భుతంగా చెప్పేటువంటి గొప్ప ఆయన. మరి ఆయనకి ఎవరైనా మిస్గైడ్ చేశారో తెలియదు కానీ శివలింగాలు అమ్ముకుంటున్నాము అని చెప్పేసి అంటున్నారు.
చూడండి, ప్రజలకి తెలుసు ఏ శివలింగం యొక్క ధర ఎంతో ప్రతి ఒక్కరికి తెలుసు. మా దగ్గర శివలింగం తీసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ మధ్య అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, వాళ్ళకి ప్రదీప్ జోషి గురించి అందరికీ తెలుసు. మీరు కూడా డైరెక్ట్గా మా ఆఫీస్కి రండి, మా అకౌంట్స్ మొత్తం చూపిస్తాము. మేము అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణం చేస్తున్నాము. 12,000 స్క్వేర్ ఫుట్ అంటే 12,000 చదరపు అడుగుల యొక్క దేవాలయ నిర్మాణం జరుగుతుంది కాదు, ఆల్రెడీ జరిగింది. మొన్ననే స్లాబ్ వేసాము. మా ఛానల్లోనే నేను లైవ్గా అది కూడా పెట్టడం జరిగింది. మీరు ఎవరైనా మీ ఇంజనీర్ ఉంటే కనుక్కోండి. 12,000 స్క్వేర్ ఫుట్ విత్ 12 ఫీట్ హైట్, 10 ఫీట్లు కాదు 12 ఫీట్ల హైట్. సో ఇంకొకటి పెద్ద స్లాబ్, ఇంకొక స్లాబ్ ఉంది, అది 2,500 స్క్వేర్ ఫుట్ స్లాబ్, అది 18 ఫీట్ల హైట్ స్లాబ్. అది దానికి ఎంత ఖర్చు అవుతుందో ఎవరైనా ఇంజనీర్ని కూర్చోబెట్టి అడగండి. పునాదుల దగ్గర నుంచి తీసుకొని 64 పిల్లర్లు, 64 పిల్లర్లలో 64 పిల్లర్లు కూడా అందులోపల 12 పిల్లర్లేమో 18 ఫీట్లు, మిగతా పిల్లర్లేమో కంప్లీట్గా 12 ఫీట్ల ఎత్తు, 6 ఇంచుల స్లాబు. స్టీల్ ఎంత అవుతుంది? 16 mm రాడ్లు ఎన్ని పడ్డాయి, ఎంత పడుతుంది? 8 mm రాడ్లు ఎన్ని పడతాయి? 10 mm రాడ్లు ఎన్ని పడతాయి? ఇవన్నీ కూడా మీరు ఎవరినైనా ఇంజనీర్ని అడగండి. మార్కెట్లో ఏం లేదన్న ఓన్లీ సిమెంట్ వర్కే ఒక స్క్వేర్ ఫుట్ కన్స్ట్రక్షన్ కాస్టే 300 రూపాయలకు తక్కువ తీసుకోరు సెంటరింగ్ వాళ్ళు. తర్వాత స్టీల్, సిమెంట్ అన్ని వేసుకున్న ఒక స్క్వేర్ ఫుట్కి తక్కువలో తక్కువ 1,400 రూపాయలు అవుతుంది. మీరు కావాలంటే ఎవరైనా ఇంజనీర్ని కనుక్కోండి. అంతకన్నా తక్కువ ఎవరైనా మీ ఇంజనీర్స్ ఎవరైనా ఉంటే నా దగ్గరికి పంపించండి, నేను వాళ్ళతోటి పని చేయించుకుంటాను. అలాగే ఇంకా చాలా పనులు చేయాలి. అమ్మవారికి ఎన్నో అద్భుతమైన యాగాలు చేస్తున్నాము. నేను మాట ఇచ్చినప్పుడు నేను జ్యోతిష్ శాస్త్రానికి బాజాబ్తా నా కన్సల్టేషన్ ఫీజు 25,000 తీసుకుంటాను. అది అందరికీ తెలుసు, ఎక్కడ కూడా నిర్మోహమాటంగా లేదు. మా ఆఫీస్కి వచ్చి కావాలంటే రికార్డ్స్ అన్నీ ఉంటాయి, కావాలంటే అందరికీ మీరు ఫోన్ చేసి మాట్లాడండి. గురుగారు మీకు సాటిస్ఫైగా చెప్పారా లేదా అనేది కనుక్కోండి. సో ఎక్కడ కూడా మేము ధర్మాన్ని తప్పము, అధర్మం ఎక్కడ మా దగ్గర ఉండదు. మేము పద్ధతిగానే మా పని చేస్తున్నాం. దయచేసి మీ విలువను, మీ గౌరవాన్ని పోగొట్టుకోకుండా అని చెప్తున్నాను. ఇక గ్రహణ విషయానికి వస్తే, ఈ సూర్యగ్రహణ సమయములో రాత్రిపూట ఇది పర్వకాలము, అంటే అక్కడ సూర్యగ్రహణం జరుగుతున్నా మన భూమండలానికి మొత్తం కూడా వర్తిస్తుంది కాబట్టి గ్రహణము పర్వకాలము, పుణ్యకాలము కాబట్టి రాత్రి 9 గంటల నుంచి ప్రారంభం చేసి 2 గంటల 20 నిమిషాల వరకు గ్రహణ పూజలు, తర్వాత యజ్ఞము, యంత్రానుష్ఠానము, తర్వాత మంత్రానుష్ఠాన పూజలు అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇది రాత్రిపూట సమయం కాబట్టి కొంచెం మనకి ఓర్పు ఉంటుంది. మొన్న చంద్రగ్రహణం వచ్చినప్పుడు అయితే గనక అక్కడ రాత్రిపూట, ఇక్కడ మనకి మధ్యాహ్నం పూట విపరీతమైనటువంటి వేడి, పైన వేడి, కింద వేడి, అగ్ని వేడి. భక్తులు చాలా కష్టపడ్డారు. అయినా సరే వాళ్ళు స్థిరంగా, ధైర్యంగా, ఓపికగా రుద్రహోమం అయ్యేంత వరకు, అరిష్ట నివారణ హోమం అయ్యేంత వరకు కూర్చున్నారు. కొంతమందికి అయితే ఇట్లా ముఖం మీద పడుతుంది, వాళ్ళు ఇలా ముఖం అడ్డం పెట్టుకొని కష్టపడి చేశారు. నిజంగా వాళ్ళ ఓపికకు మెచ్చుకోవాలి, వాళ్ళ సంకల్పాన్ని మెచ్చుకోవాలి. మళ్ళీ తర్వాత యంత్ర పూజ జరిగింది. మళ్ళీ అందరికీ అమ్మవారి యొక్క అభిషేకం ఏవైతే ఉంటుందో జలము అందరికీ సంప్రోక్షణ చేశాము. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది పద్ధతి ప్రకారం ఉంటుంది. చాలా మందికి ఈ గ్రహణ పూజలు ఎలా చేస్తారో తెలియదు. మాకు అనువంశికంగా మా నాన్నగారు నాకు నేర్పించారు. నేను ప్రశ్న మార్గం అనే గ్రంథం చదివాను. అయ్యా పెద్దవాళ్ళు, పండితులు, మీ అందరికీ చెప్తున్నాను, నేను చెప్పే పుస్తకాలు చదవండి. చదివిన తర్వాత మీ నోటికి వచ్చినట్టు మాట్లాడండి. ప్రశ్న మార్గం అనే గ్రంథం చదవండి. దాంట్లో అష్టమంగళ ప్రశ్న ఉంటుంది, దాని గురించి చదవండి. బృహత్ సంహిత చదవండి. గ్రహణ లక్షణాధ్యాయం చదవండి. సూర్య లక్షణాధ్యాయం అని చదవండి. కేతు గణాధ్యాయము అది కూడా చదవండి. భూకంప లక్షణాధ్యాయము చదవండి. తర్వాత ఇంకా ప్రకృతి లక్షణాధ్యాయం, వాత లక్షణాధ్యాయం అని ఉంటుంది, అది కూడా మీరు చదవండి. చాలా ఉంటాయి. కశ్యప సంహిత చదవండి, గర్గ సంహిత చదవండి, వృద్ధ వాసిష్ఠ సంహిత చదవండి. ఇలాంటివన్నీ చదివింది ఇవి ఏవి అంటే జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి. మళ్ళీ ఈ పర్వకాలంలో ఏమేం చెయ్యాలి, రుద్రయామల తంత్రం చదవండి. తర్వాత ఇంకొక గ్రంథం ఉంటుంది, ఏది రావణ సంహిత అనే గ్రంథం ఉంటుంది, అది చదవండి. తర్వాత వజ్రవైరోచిని తంత్రము అని ఒకటి ఉంటుంది, అది కూడా చదవండి. ఎన్నో తంత్ర గ్రంథాలు ఉన్నాయి.
యంత్రరాజ తంత్రం అని ఒక పుస్తకం ఉంటుంది, అందులో చదవండి. గ్రహణంలో విశేషంగా చదవవలసిన బీజాక్షర మంత్రాలు ఉంటాయి. మేము ఆ గ్రహణములో నేను సిద్ధి చేసుకున్నాను కాబట్టి ఆ సిద్ధి సమయంలో నేను చదివి నేను అందరినీ ఆశీర్వదిస్తాను. అందరికీ రుద్రశూల స్పర్శ చేయించడం జరుగుతుంది. మొన్న వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రుద్రశూల స్పర్శ చేసుకున్నారు. ఎంతో ఆనందంగా వెళ్ళారు, అందరు కూడా సంతోషంగా వెళ్ళారు. అందరికి కూడా కూర్చోబెట్టి వాళ్ళ బాధలు నేను విన్నాను. చూడండి, ఒక వ్యక్తి ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని పట్ల మీరు అలాంటి పని చేయగలిగితే మీరు విమర్శించండి. మీరు ప్రజల లోపలికి రండి, కూర్చోండి, ప్రజల బాధలు వినండి. ఒక్కొక్కళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయో తెలుసా? ఒక్కొక్కళ్ళు కన్నీళ్ళు పెడతారు, కూర్చుంటారు, నా జీవితంలో అది జరగట్లేదు, ఇది జరుగుతుంది, ఇలా ఉంది. బాధలు వినేవాళ్ళు లేరు, వాళ్ళకు ఉపశమనం ఇచ్చేవాళ్ళు లేరు. మంత్రానుష్ఠానం చేయమని చెప్తారు. మంత్రానుష్ఠానం వాళ్ళు ఎలా చేయగలుగుతారు చెప్పండి? వాళ్ళకి నాలుక తిరిగదు, వాళ్ళకి మంత్రాలు సరిగ్గా రావు. పలకాల్సిన చోట తప్పులు పలుకుతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు ఒక కార్పెంటర్ ఉంటాడు, ఎక్స్పర్ట్ కార్పెంటర్. అతను కార్పెంటింగ్ పనే చేస్తాడు. అతనికి వచ్చి వంట చేయమని చెప్తే చేస్తాడా? చేయలేడు అతను. అతనికి ఇప్పుడు ఇల్లు కట్టేవాడు ఉంటాడు, ఇల్లు కట్టేవాడికి కార్పెంటింగ్ పని చేయమంటే చేస్తాడా? చెయ్యడు. సోఫాలు డిజైన్ చేసేవాడు ఉంటాడు, వాడికి వచ్చి పెయింటింగ్ వేయమంటే వేస్తాడా? వేయడు. ఎవరి వృత్తి వాళ్ళదే ఉంటుంది, ఎవరి అనుష్ఠానం వాళ్ళకే ఉంటుంది. సామాన్య ప్రజలకు భగవంతుడు ఇచ్చాడు, ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసక వైకుంఠ భువనలోకం గమిష్యతి తదిదం పరం పుండరీకం విజ్ఞానగణం అని చెప్పి మనకి నారాయణ సూక్తములో, నారాయణ ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. అందరికీ మేము నారాయణ మంత్రం చెప్తున్నాము, ఓం నమ శివాయ చదువుకోమని చెప్తున్నాము. మీరు వ్యాసుల వారు చెప్పిన మంత్రం చదువుమని చెప్తున్నారు, సరే చదువుతున్నారు. కానీ గురువు లేని విద్య గుడ్డి విద్య అని మీకు తెలియదా? గురువు అనేటువంటి వాడు కావాలి. మేము ఇంత చేస్తున్నా నేను నా గురువుని తప్పకుండా వెళ్ళి స్మరిస్తాను. నా గురువుని స్మరించకుండా నేను ఈ కార్యక్రమాలు చేయను. నేను ఏదైతే మేము చేస్తున్నామో మళ్ళీ వెళ్ళి మా గురువు గారి దగ్గరికి వెళ్ళి మేము నివేదన చేస్తాం. గురువు లేని విద్యను మీరు ఎలా ఉపదేశిస్తారు? సామాన్య ప్రజలందరికీ కూడా నేను చెప్తున్నాను, మీ దగ్గర ఎవ్వరి దగ్గర మేము డబ్బులు తీసుకోము. యజ్ఞము మీద కూర్చుంటాము, మాకు యంత్రము కావాలి, మేము ఆర్థికంగా బలంగా ఉన్నాము అంటేనే మీరు యజ్ఞం చేసుకోవడానికి రండి. ఒకవేళ గనక మీరు ఆర్థికంగా బలంగా లేకపోతే మీరు తప్పకుండా మీ ఇంట్లోనే కూర్చొని ఓం నమ శివాయ, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణాయ, ఈ దివ్య మంత్రములో ఏదైనా ఒక మంత్రాన్ని గ్రహణ సమయములో తూర్పు వైపు అభిమంత్రణం చేసుకొని స్నానము చేసి శుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి తూర్పు వైపు కూర్చొని దీపము వెలిగించి ఏదైనా చిత్రపటం ముందు పెట్టుకొని దీపం వెలిగించుకొని మీరందరూ కూడా ధ్యానం చేయవచ్చు. కులము మతమునకు దేనికి సంబంధం లేదు, అందరికీ కూడా భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు, అందరూ కూడా అనుష్ఠానం చేసుకోవచ్చు, దోషము లేదు. నేను అందరికి చెప్తున్నాను. అదేవిధంగా మా శ్రీచక్ర పీఠానికి మీరందరూ కూడా వాలంటరీగా రావచ్చు, అమ్మవారికి సేవ చేయొచ్చు, వచ్చిన వాళ్ళకి నీళ్లు అందించవచ్చు, యజ్ఞ సామాగ్రిని సమకూర్చొచ్చు, ఆ దేవాలయాన్ని శుద్ధి చేయడంలో మీరు అందరూ పనిచేయచ్చు, అందరికీ భోజనాలు వడ్డించవచ్చు. ఇలా ఎన్నో మీరు వాలంటరీగా పనులు చేయవచ్చు. అలా చేసినా మీకు మహాపుణ్యం వస్తుంది. ఆ తర్వాత అమ్మవారికి వాలంటరీగా ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ నేను నిత్య దర్శన యంత్రాలు ఫ్రీగా ఇచ్చాను. నేను ఎప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. అలాగే వాలంటరీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దగ్గర ఉండి వాళ్ళ బాధలు విన్నాను కూడా నేను. అలాగే వాళ్ళందరికీ కూడా రుద్రశూల స్పర్శ కూడా చేయించాను. అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి మరీ పంపించాం. కాబట్టి ఉన్నవాడు పెడతాడు, లేనివాడు సేవ చేస్తాడు. అలాగని చెప్పి నిందలు వేయడం సరికాదు అని గుర్తించండి. ఇక ఎవరెవరైతే గనక రుద్రశూల స్నానం చెయ్యాలి అనుకుంటారో వారందరూ కూడా రావాలి సూర్యగ్రహణం రోజున. ఇక అమెరికాలో ఉండేటువంటి వారికి చెప్పేది ఏంటంటే, ఇది అమెరికాలో మెక్సికోలో ప్రారంభమవుతుంది. అమెరికాలో టెక్సాస్ వరకు ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రయాణం జరుగుతుంది. ఆ తర్వాత ఐర్లాండ్లోను, యూరప్లోని వెస్ట్రన్ యూరప్లోను కొన్ని ప్రాంతం లోపల ఈ సూర్యగ్రహణము కనిపిస్తుంది. వీరందరూ కూడా pradeepjoshi.com వెబ్సైట్ ద్వారా
డైరెక్ట్గా ఆన్లైన్లో మీరు పేమెంట్ చేసుకొని మీకు సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు కొరియర్లో పంపించడం జరుగుతుంది. మీ గోత్రనామాలు మీరు అక్కడనే ఎంటర్ చేస్తే కనుక మీ గోత్రనామాలన్నీ కూడా చదివి మీ వాట్సాప్కి మీ గోత్రనామాలు చదివిన వీడియోని మీకు పంపించడం కూడా జరుగుతుంది. అలాగే మీకు అమ్మవారి యొక్క గ్రహణ ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఇది గుర్తించండి. అదేవిధంగా ఈ టెక్సాస్ నుంచి అంటే అమెరికా, యుఎస్ఏ, కెనడా, అలాగే మెక్సికో, తర్వాత వెస్టర్న్ యూరప్, ఐర్లాండ్ ఏవైతే ప్రదేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుందో వారందరూ కూడా పరిహార పూజలకు ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళు తప్పకుండా ఫెడెక్స్ కొరియర్కి సంబంధించి ఎక్స్ట్రా కొరియర్ ఛార్జెస్ తప్పకుండా పే చేయాలి. మా పిల్లలు మీ కొరియర్ ఛార్జెస్ బిల్ ఏదైతుందో అది మీకు వాట్సాప్లో పెడతారు. ఆ పేమెంట్ అమౌంట్ మీరు మాకు ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది. దాంట్లో ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం లేవు. కొరియర్ ఛార్జెస్ మాత్రం మీరే బేర్ చేయాల్సింది ఉంటుంది. అది మీరు గ్రహించండి. ఆ తర్వాత ఈ గ్రహణము సమయంలో ఎవరెవరికి ఈ గ్రహణము దోషము వర్తిస్తుంది, ఎవరెవరికి ఈ గ్రహణము మంచిది కాదు అని చెప్పాలి అని అంటే ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే గ్రహణానికి సంబంధించి నా వెబ్సైట్లో www.pradeepjoshi.com వెబ్సైట్లో మీరు కిందికి మొత్తం స్క్రోల్ చేస్తే సూర్యగ్రహణం అని సింబల్ కనిపిస్తుంది. అక్కడ బుక్ నౌ అని క్లిక్ చేస్తే దాని లోపల ఆ పేజ్లోకి వెళ్తే మీకు బ్రౌచర్ డౌన్లోడ్ అని వస్తుంది. అక్కడ మీరు బ్రౌచర్ డౌన్లోడ్ చేసుకోండి. బ్రౌచర్లో ఉత్తమ ఫలితాలు, మధ్యమ ఫలితాలు, అధమ ఫలితాలు ఎవరెవరికి ఉన్నాయో చెప్తాను. అందులోపల ఉంటాయి, చదవండి. గర్భిణీ స్త్రీలు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఉంటుంది, అక్కడ చదువుకోండి. ఏ ఏ ప్రాంతంలో గ్రహణం కనిపిస్తుంది అన్ని విషయాలు మీకు బ్రౌచర్లో ఉంటాయి. తప్పకుండా బ్రౌచర్లో చదవండి. ఇక ఈ గ్రహణము వల్ల ఎవరెవరికి అరిష్టము అనేది మీకు ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మీద మా పిల్లలు వేస్తానే ఉంటారు. కాకపోతే నేను మళ్ళొకసారి కూడా నేను చెప్తాను ఎవరెవరికి ఈ గ్రహణము మంచిది కాదు. మీనరాశిలో ఈ యొక్క గ్రహణం సంభవిస్తుంది. రేవతి నక్షత్రం యొక్క 3వ పాదంలో సంభవిస్తుంది కాబట్టి మీనరాశి వారికి, రేవతి నక్షత్రం వారికి విశేషంగా ఈ గ్రహణము ఎంతో ప్రతికూలమైనది. ఈ ప్రతికూల పరిస్థితులు మీకు నెల రోజుల పాటు ఉంటుంది తప్పకుండా. అంటే 8వ తారీఖు గ్రహణం జరుగుతుంది కదా, నెల రోజుల పాటు ఈ సూర్యగ్రహణ ప్రభావము ఉంటుంది. 8 ఏప్రిల్ 2024 నుంచి మళ్ళీ 8 మే 2024 వరకు ఈ గ్రహణ ప్రభావము మేషరాశి వారికి ఉంటుంది. యుఎస్ఏలో ఉండే వాళ్ళకి 100% ఉంటుంది. మన యొక్క భారతదేశంలో ఉండే వాళ్ళకి 50% ఉంటుంది. నెక్స్ట్ ఈ సూర్యగ్రహణ ప్రభావము మేషరాశి వారికి కూడా విపరీతంగా ఉంటుంది. దీనివల్ల ధన నష్టం ఉంటుంది. అదేవిధంగా ఏవైనా రుణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి, దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. మేషరాశి వారికి ఈ గ్రహణము ప్రతికూలము అనేది మీరు గుర్తించండి. ఈ గ్రహణ ప్రభావము మేషరాశి వారికి ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం చేసుకొని మే 10వ తారీఖు వరకు ఉంటుంది. ఈ మధ్య కాలంలో రుణాల విషయంలో జాగ్రత్త పడితే చాలా మంచిది. అండ్ మీరు కూడా అరిష్ట నివారణ తంత్ర పూజ చేయించుకుంటే మంచిది. ఇక ఈ గ్రహణ సమయంలో 8 ఏప్రిల్ 2024లో సంభవించే ఈ గ్రహణము సింహరాశి వారికి కూడా మంచిది కాదు. సింహరాశి వారికి ఏ క్షేత్రంలో ఈ యొక్క గ్రహణం సంభవిస్తుంది అని అంటే 8వ స్థానంలో ఈ గ్రహణము సంభవిస్తుంది సింహరాశి వారికి. కాబట్టి 8వ స్థానము ఆయుర్భంగము అంటారు. అంటే అనారోగ్య పరిస్థితులు రావడము, లేదంటే చిన్న చిన్న దెబ్బలు తాకడము, ఏవైనా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ నెల రోజుల పాటు అంటే ఏప్రిల్ 8 నుంచి మే 8 వరకు జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి. మీరు కూడా శివారాధన చేయండి. వీలైతే అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకుంటే మంచి జరుగుతుంది. అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకైతే తప్పకుండా చేసుకుంటే మంచిది అనేది సలహా. అదేవిధంగా ధనస్సు రాశి వారికి కూడా ఈ గ్రహణము యొక్క ఫలితము అధమ ఫలితాన్ని సూచిస్తుంది. ఎందుకోసమంటే ధనస్సు రాశి నుంచి 4వ స్థానంలో ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి కుటుంబంలో కలహాలు జరగడము, తర్వాత వాహనాలు ఏవైనా అమ్మకానికి గురి అవ్వడము, లేదంటే ఇళ్ళు రుణాలకు పెట్టడము, ఇలా చిన్న చిన్న తగాదాలు జరగడము, అమ్మగారికి అనారోగ్యాలు జరగడము, ఇలాంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. అయితే ఇది ఒక విధంగా మంచిదే. ఎవరైనా స్థాన పరివర్తన చేసుకుందాం అనుకున్నా, గృహ రుణాల కోసం ప్రయత్నం చేయాలనుకున్నా ఇప్పుడు ఆ పనులు అయితే జరుగుతాయి. నెగిటివ్ అయినా కొంతమందికి పాజిటివ్ అవసరం అవుతుంది కాబట్టి దానికి కూడా మేలే జరుగుతుంది. అయితే
ఈ గ్రహణ సమయంలో ధనుస్సు రాశి వారు కూడా అరిష్ట నివారణ తంత్రం చేసుకుంటే మంచిది. ఎందుకోసమంటే ఈ సంవత్సరానికి ఏం జరుగుతుంది అని అంటే గనక ధనుస్సు రాశి వారికి సూర్య ఏదైతే గనక గురుగ్రహం యొక్క ప్రభావము ఏదైతే పాజిటివ్ ప్రభావం పంచమ స్థానంలో ఉందో ఆ ప్రభావం తగ్గిపోయి 6వ ఇంట్లో గురు ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఇటు గురు బలము లేదు, ఇటు శనిగ్రహము బలము లేదు కాబట్టి బలవిహీనులు అయిపోతారు ధనుసు రాశి వారు. కాబట్టి మీరు ఈ సంవత్సర ఆదిలో జరిగేటువంటి అరిష్ట నివారణ తంత్రం చేయించుకుంటే మీకు మంచి జరుగుతుంది అనేది మా అభిలాష. ఇక ఈ గ్రహణం వల్ల సత్ఫలితాలు ఎవరెవరికి ఉన్నాయి అనంటే ఈ సంవత్సరం ఎట్లయినా సరే ఈ రాశుల వారికి కొన్ని మేలే జరుగుతాయి. అందులోపల మెయిన్గా కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో అదృష్ట యోగంలో వీళ్ళు నంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. మీకు భాగ్యస్థానంలో గురువు వస్తాడు కాబట్టి 2024 సంవత్సరం బాగుంటుంది. ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల కూడా కన్యారాశి వారికి రాజయోగం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గతంలో ఉన్న అరిష్టాలు ఏమైనా తొలగిపోవాలి అనుకుంటే అరిష్టాలు నివారణ తంత్ర పూజ చేయించుకోండి. ఎందుకోసమంటే అదృష్టం రావాలంటే అరిష్టాలు పోవాలి. కాబట్టి మీరు కూడా అరిష్ట నివారణ తంత్ర పూజలు చేయించుకుంటే మంచిది. విశేషంగా అమెరికాలో ఉండేటువంటి హస్తా నక్షత్ర జాతకులకు ఇది యోగప్రదంగా ఉంటుంది, గుర్తించండి. కన్యారాశి వారికి కూడా బాగుంటుంది. ఈ గ్రహణ ప్రభావం అదృష్ట యోగము నెల రోజుల వరకు ఉంటుంది, గుర్తించండి. ఇక తులారాశి వారికి కూడా ఈ గ్రహణము షష్టమ స్థానంలో జరుగుతుంది కాబట్టి శత్రుభంగం జరుగుతుంది, శత్రువుల మీద విజయం సాధిస్తారు, దీర్ఘకాలిక రుణాలు తీర్చేస్తారు, అప్పులు మొత్తం తీరిపోతాయి, ధన సంపాదన కలుగుతుంది, మంచి కీర్తి ప్రతిష్టలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి మంచి సమయం ఇది. గ్రహణం వల్ల వీళ్ళకి యోగిస్తుంది. ఎన్ని రోజుల వరకు అంటే 48 రోజుల వరకు తులారాశి వారికి యోగిస్తుంది. ఎందుకోసమంటే 6వ స్థానంలో ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి. ఇక వృషభ రాశి వారికి ఈ గ్రహణము 11వ స్థానం జరుగుతుంది. ఈ గ్రహణం వల్ల నంబర్ 1 పొజిషన్లో రాజయోగం ఎవరికి వస్తుంది అంటే అది వృషభ రాశి వారికి వస్తుంది. ఎందుకోసమంటే 11వ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి మీకు లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఏదైనా ప్రయత్నాలు ఏమైనా ఉంటే అదృష్టయోగ ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేసుకోండి, అద్భుతంగా బాగుంటుంది. వృషభ రాశి వారికి మంచిగా ఉంటుంది ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం వలన. ఇక మిథున రాశి వారికి అందులో ముఖ్యంగా ఆర్ద్ర నక్షత్రం వారికి ఈ గ్రహణం అయిపోయిన తర్వాత అంటే 8 ఏప్రిల్ 2024 నుంచి 8 మే 2024 వరకు అద్భుతంగా కలిసి వస్తుంది. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిది ఆర్ద్ర నక్షత్రం. ఆ ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతంగా ఇది కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ మరి కొంతమందికి సీట్లు దొరకక వాళ్ళు రిబల్స్ అయి మీ దగ్గరికి వస్తారా, మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ 8వ తారీఖు తర్వాత అంచనాలన్నీ మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రహణం వల్ల మీకైతే కలిసి వస్తుంది, గౌరవనీయులైనటువంటి మీకు. అదేవిధంగా ఆర్ద్ర నక్షత్ర జాతకులకు, మిథున రాశి జాతకులకు ఇది చిట్ట చివరి రాజయోగము మే 5వ తారీఖు వరకు మాత్రమే. మళ్ళీ మే 5వ తారీఖు తర్వాత మీ యొక్క ఈ రాజయోగము విరమిస్తుంది. ఆ రాజయోగం అయిపోతుంది, గురుబలం పోతుంది. మే 5 తర్వాత మళ్ళీ వీక్ అయిపోతారు, గుర్తుంచుకోండి. ఎవరు మిథున రాశి వారు గుర్తించండి. ఇక సామాన్య ఫలితాలు వీళ్ళకి ఇష్టం ఉంటే పరిహారాలు చేసుకోండి, లేకపోతే లేదంటే అమ్మవారి యొక్క ధ్యాన పూజలు చేసుకోండి. సామాన్య ఫలితాలు ఎవరికి అంటే కర్కాటక, కుంభ, వృశ్చిక, మకర రాశి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి కాబట్టి మీరు ఏ వరి కావాల్సిన అవసరం లేదు. మీరు కూడా గ్రహణ సమయంలో ధ్యానం చేసుకుంటే మంచిది. అయితే మీకు నాట్ గుడ్ నాట్ బ్యాడ్, మీరు ఏది చేసుకుంటే అది. అరిష్ట నివారణ తంత్రం చేసుకుంటే అదృష్టయోగం కలిగే అవకాశాలు ఉంటాయి, చూసుకోండి. ఇది ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం రాశుల వారికి. ఇక గర్భిణీ స్త్రీలు ఎవరైతే గనక అమెరికాలో ఉన్నారో, ఇది విశేషంగా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి చెప్తున్నాను, మెక్సికో అమెరికా ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి చెప్తున్నాను. ఎవరెవరికి గ్రహణం కనిపిస్తుందో వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నాకు అమెరికా నుంచి చాలామంది ఆటిజం పేషెంట్స్ వస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆటిజం ఉంది అని చెప్పి కంప్లైంట్స్ తోటి నాకు అడుగుతున్నారు. చాలామంది కొంతమంది చెప్పట్లేదు కూడా, నాకు డైరెక్ట్గా చూద్దాం నిజంగా మా పిల్లాడికి ఆటిజము జాతకరీత్యా ఉందేమో చూద్దాం అని అడగకుండానే చూస్తున్నారు. వాళ్ళకి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఒకవేళ ఆటిజం ఉంటే నాకు తెలిసిపోతుంది జాతకంలో, చెప్తున్నాను. అయితే అమెరికాలో జరిగేటువంటి 16వ నెల వరకు వ్యాక్సిన్స్ ప్రభావం వల్ల కూడా మంచి పిల్లలు కూడా ఆటిజం గురయ్యే అవకాశం ఉంటుంది. అది రీసెర్చ్ ఇప్పుడు జరుగుతుందంటే కొంతమంది కంప్లైంట్ కూడా చేశారు. దాని గురించి నేను పెద్దగా మాట్లాడాను, ఎందుకోసమంటే నిజాలు తెలియకుండా మాట్లాడకూడదు. అయితే నాకు తెలిసింది ఏంటంటే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలకు
2 గుండెలు కొట్టుకోవాలి, తల్లి గుండె కొట్టుకోవాలి, పిల్ల గుండె కూడా కొట్టుకోవాలి. గ్రహణ సమయంలో ఇది రక్తము యొక్క సంచాలనము అంటే బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల బ్రెయిన్కి రక్తం ఏదైతే ఎంత ఫోర్స్గా సప్లై అవ్వాలో అది జరగదు. కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జరగకపోవడం వల్ల కొన్ని బ్రెయిన్లో జరగాల్సిన కొన్ని టిష్యూస్ డెడ్ అయిపోవడం వల్ల ఆటిజం పేషెంట్స్ పుట్టే అవకాశాలు ఉంటుంది అనేది నా వరకైతే నేను రీసెర్చ్లో తెలుసుకుంది. అందుకే అమెరికాలో ఉండేటువంటి గర్భిణీ స్త్రీలు తప్పకుండా పళ్ళు దగ్గర పెట్టుకోండి, చక్కగా పండ్లు తినండి, తీపి పదార్థాలు బాగా తినండి, మంచిగా ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామం అంటే సింపుల్, లాంగ్ బ్రీత్ ఇన్హేల్ ఎక్సేల్ చేస్తే సరిపోతుంది. చక్కగా ఊపిరి మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మంచిగా మంచినీళ్ళు తాగండి, ఏ కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండండి, పుస్తకాలు చదువుకోండి, ఒకవైపు తిరిగి పడుకోండి, పూర్తిగా నిద్ర లోపలికి జారుకోవద్దు, అది గుర్తించండి. అయితే బయటకు మాత్రం సూర్యుడి వెలుగు లోపలికి మాత్రం రావద్దు, సూర్యుడి వెలుగు మీ లోపల పడకుండా చూసుకోండి. అయితే అమెరికాలో దర్బలు దొరకకపోవచ్చు, దర్బలు దొరకకపోతే ఏం చేయాలంటే కనీసం తులసి చెట్లైనా సరే మీ బెడ్రూమ్లో ఆ ప్రాంతం లోపల ఆ పాటికి ఆ కుండీలు తెచ్చి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక బిందెడు పాత్రల్లో మంచినీళ్ళు నింపి పెట్టుకోండి. ఆ మంచినీళ్ళల్లో చిన్నగా ఆవు నెయ్యి దీపం వెలిగించి ఉంచండి. దీనివల్ల ఏంటంటే మీకు ఆ నెగిటివ్ కిరణాలు మీ దగ్గరికి రావు. మొబైల్స్ పూర్తిగా దూరంగా పెట్టండి. వనమాలి గదీశాంకి శంఖీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవో విరక్షతు అనే మంత్రాన్ని తపిస్తూ ఉండండి, జపిస్తూ ఉండండి. ఈ గ్రహణం అయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఒక 15 రోజుల తర్వాత బేబీ మూమెంట్ ఎలా ఉందో కూడా ఒకసారి స్కాన్ చేసుకోండి. అయితే నేను అమెరికాలో ఉండే తల్లిదండ్రులకు ఇప్పుడు గర్భిణీ స్త్రీలందరికీ నేను ఇచ్చేటువంటి ఒక సూచన ఏమిటంటే, మీ పిల్లలు అమెరికాలో పుట్టిన తర్వాత 1 నెల రోజుల్లోనే మీరు ఫ్లైట్ ఎక్కి ఇండియాకు వచ్చేయండి. ఇండియన్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ కమ్ బ్యాక్ టు ఇండియా అంటిల్ యువర్ చిల్డ్రన్ గ్రోత్ 2 years 2 సంవత్సరాల వరకు. ఎందుకోసమంటే ఇప్పటి వరకు నేను అబ్జర్వేషన్ చేసిన దాంట్లో పిల్లలు బాగానే పుడుతున్నారు, కానీ కొంతమందికి వ్యాక్సిన్ పడట్లేదు అనుకుంటాను, తర్వాత ఆటిజం గురవుతున్నారు. అందుకే మీరు ఇండియాకి వచ్చి ఇక్కడ వ్యాక్సిన్స్ తీసుకోండి. మీ పిల్లల్ని ఇక్కడ అమ్మమ్మ తాతయ్య దగ్గర పెంచండి, నానమ్మ తాతల దగ్గర పెంచండి, ఏం పర్వాలేదు. ఇండియన్ ఎన్విరాన్మెంట్లో చాలా బాగా పెరుగుతారు. ఒక్కొక్కసారి డిఎన్ఏ వేరియేషన్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడి వాళ్ళు కాబట్టి అక్కడి యొక్క వాతావరణము వెదరు మీ డిఎన్ఏకి పడకపోవచ్చు. సో వాళ్ళు వ్యాక్సిన్స్ అక్కడి డిఎన్ఏ వాళ్ళ మీద పరిశీలన చేశారు, కానీ మన డిఎన్ఏ వాళ్ళ మీద పరిశీలన చేయలేదు. కాబట్టి మన డిఎన్ఏ మీద వికటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకటి కాదు, నేను 500 వరకు నేను పేషెంట్స్ నేను చూశాను, కానీ మనం ఏం చేయలేము. అది ఎక్కడో ఒక చోట భగవంతుడే దానికి ఒక సొల్యూషన్ అయినా చూపించాలి. కాబట్టి ఈ గ్రహణ ప్రభావం వల్ల గర్భిణీ స్త్రీలకు ప్రభావం ఉంటుంది. కాబట్టి మీకు డెలివరీ అయిన తర్వాత వ్యాక్సిన్స్ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి, ఇండియాకు వచ్చేయండి అని చెప్తాను. ఇదైతే నా సలహా సూచన మాత్రమే. తర్వాత మీ విచక్షణ ప్రకారం మీరు ఏదైనా ప్రవర్తించుకోండి. నా ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్తున్నాను. ఇది సూర్యగ్రహణ ప్రభావం. అయితే మేము అమెరికాలో ఉన్నాం కదండి, మేము దూర ప్రాంతాల్లో ఉన్నాం కదండి, మేము రాలేం కదండి అని అంటే, ఎస్, మీ అందరి కోసమని చెప్పి నేను ప్రత్యేకంగా మీ గురువుగా వరుణిని స్వీకరించి నేను మీ అందరి కోసమని చెప్పి యాగం చేస్తాను ఈ రోజున. కాబట్టి మీరు pradeepjoshi.com అనే వెబ్సైట్లో ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి. ఒకవేళ కనుక మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయగలిగితే 9248000143 నెంబర్కి ఫోన్పే చేసి గ్రహణ పూజ వి పేడ్ ఫర్ ద గ్రహణ పూజ, సూర్యగ్రహణ పూజ అని రాయండి. అది రాసిన తర్వాత మీ పేర్లు గోత్రనామాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు తెలుగులోనే రాసి పంపించండి. లేదంటే వాట్సాప్ చేయండి, చక్కగా ఒక పేపర్లో తెలుగులో రాయండి, లేదంటే హిందీలో రాయండి, ఫోటో తీసి పంపించండి. ఇప్పుడు ఎందుకోసమంటే ఇప్పుడు ఒక గోత్రం ఉంది, వాళ్ళు ఏమంటారు అంటే వరుణస గోత్రము అంటారు, విఏ అని పెడతారు. అది వారుణస గోత్రమా తెలీదు, వరుణస గోత్రమా తెలీదు. తర్వాత అమూల్య అముక్త అని పెడతారు, ఆమె పేరు ఆముక్త అని పెట్టారో తెలీదు, అముక్త అని పెట్టారో తెలీదు. సో ఈ కొంచెం ఈ ఆల్ఫాబెటిక్ తెలుగులో కన్వర్షన్ చేసేసరికి కన్ఫ్యూజ్ అవుతున్నాను.
కాబట్టి ఒక సిస్టమేటిక్ ప్యాటర్న్లో మీరు రాయండి. ఫస్ట్ మీ గోత్రము, తర్వాత మీ ఇంటి పేరు, తర్వాత మీ ఇంట్లో పెద్ద ఎవరు. అంటే ఇప్పుడు మీరున్నారు, మీకు 50 ఏళ్ళు, మీకు నాన్నగారు ఉన్నారు, అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ మీ అమ్మ నాన్న పేరు రాయాలి. సో తల్లిదండ్రుల పేర్లు రాయండి, తర్వాత మీ పేర్లు రాయండి. అంటే మీ నాన్న పేరు అంటే మా నాన్నగారి పేరు అని రాయండి, ఆయన పేరు. మా అమ్మగారి పేరు అని రాయండి. మీరు యజమాని, మీరు పే చేస్తుంది కాబట్టి మీ పేరు. నా ధర్మపత్ని అని ఆమె పేరు రాయండి. నా ప్రథమ పుత్రుడు, ప్రథమ పుత్రిక, ద్వితీయ పుత్రుడు, ద్వితీయ పుత్రిక అని నీట్గా ఒక పేపర్లో మొత్తం రాసి ఫోటో పెట్టండి. సో మేము ఆ పేపర్లు ప్రింట్ తీసుకొని చక్కగా చదువుతాము, ఏ కన్ఫ్యూజన్ ఉండదు. సో అక్కడనే మీ ఫోన్ నెంబర్ కూడా రాశారనుకోండి, ఆ పేపర్లోనే ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా రాయండి. మీ ఫోన్కి మీ ఈమెయిల్కి మేము ఆ వీడియో పంపించడం జరుగుతుంది. తర్వాత అదే దాని మీద మీరు మీ యొక్క అడ్రస్ కూడా రాసి మొత్తం ఫోటో పెట్టేశారనుకోండి, క్లియర్గా ఉంటుంది. మీరు ఎంత పే చేశారో కూడా రాసేయండి అక్కడనే. సో మీ అడ్రస్సు, మీరు ఎంత పే చేశారు, మీ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ గోత్రము, మీ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు మొత్తం, అంటే రక్త సంబంధికుల పేర్లు మాత్రమే రాయండి. ఒకే కుటుంబము యొక్క పేర్లు రాయండి. మళ్ళీ చిన్నాన్న పిల్లలు, పెదనాన్న పిల్లలు అది రాయకండి. మీ నాన్నగారు, మీ అమ్మగారు అక్కడి వరకే. తర్వాత మీరు, మీ పిల్లలు ఇక్కడి వరకే రాయండి. మళ్ళీ మీ తమ్ముడు పేరు, మీ తమ్ముడు భార్య పేరు ఇవి పనికిరావు, మీ వరకు మాత్రమే పనికి వస్తుంది. అలా ఈ సిస్టమ్ ప్రకారము మీరు గోత్రనామాలు ఒక పేపర్లో రాసి ఫోటో తీసి పంపించండి. మీ యొక్క అభిలాష ఏముందో కూడా అక్కడ రాయండి. అంటే మీ కోరిక ఏముందో ఒక 4-5 నెలలకు మించుకుని రాయండి. నేను అది కూడా చూస్తాను కాబట్టి సంకల్పంలో అది కూడా మేము చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ అభీష్టం నెరవేరడానికి, మీ అరిష్టాలు నివారణ అవ్వడానికి నా వంతు కార్యక్రమం నేను చేస్తాను. మళ్ళొక్కసారి అందరికీ రిపీట్ చేసి చెప్తున్నాను, ఈ గ్రహణము రీత్యా వచ్చినటువంటి ఏదైతే కానుకలు, సంభావనలు ఏవైతే ఉన్నాయో దేవాలయ నిర్మాణానికే మేము వెచ్చిస్తున్నాము. ఇది ఎక్కడ కూడా వ్యక్తిగత జీవితానికి మేము వాడట్లేదు. ఇది క్లియర్గా చెప్తున్నాము. అన్నీ కూడా క్లియర్గా జరుగుతున్నాయి. మీరు కావాలంటే దేవాలయాన్ని వచ్చి పరిశీలన కూడా చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.